ఇగోనుల్లా మనము పెట్రోల్ తోటి నడిచే బండి ఎలక్ట్రిక్ బండిని కూడా చూస్తుంటాం కానీ సైకిల్ బైక్ లెక్క నడుచుడు ఎప్పుడైనా చూసిండ్రా మీరు? ఇక్కడ సైకిల్ లెక్క తొక్కచ్చు మరి. ఇక సైకిల్ బండి ముచ్చటేందో చూద్దాం ఒకసారి. అన్న అసలు ఇంజనీరింగ్ చదవలే. ఇంజనీరింగ్ ఏంది, కనీసం 10వ తరగతి చదువుకోలే. కానీ ఇప్పుడున్న సమాజం అవసరాలకు సూట్ అయ్యేటట్టు ఒక మోటార్ బండి కనిపెట్టిండు. మరి కనీసం 10వ తరగతి చదువుకొని అన్న ఎట్లా కనిపెట్టిండంటే, అది అన్నకి ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలపై ఆయనకున్న ఆసక్తిగా ఇంట్రెస్ట్ తోని ఏదైనా కొత్త కనిపెట్టాలనే పట్టుదలతోటి తయారు చేసిండు. ఇగో ఈ అన్న పేరే సంబారి మల్లేష్. ఈ అన్నది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం ఊరట. అన్న చదివింది మాత్రం 5వ తరగతి కానీ చేసే పనులు మాత్రం ఇంజనీరింగ్ చదువు. ఈ మల్లేష్ అన్నకి ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఉన్న ఇష్టంతో ఎప్పటికీ ఏదో ఒక కొత్త ఆవిష్కరణలు చేసేటోడంట. ఇక అన్న ఇప్పుడు రైతన్నలు బాగా కష్టపడుతున్నారని వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకొని ఒక సైకిల్ ను బ్యాటరీకి అనుసంధానం చేసి ఆ బ్యాటరీకి ఒకసారి ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్ల వరకు నడిచేటట్లు, గట్లనే గంటకు 30 కిలోమీటర్ల స్పీడ్ తోటి తేలికగా ప్రయాణించేటట్టుగా ఒక బ్యాటరీ సైకిల్ తయారు చేసిండు వాళ్ళకి ఈ అన్న. అంతేకాదు రైతన్నలు స్థానికంగా ఉపయోగించుకునేందుకు వాళ్ళకు సుత ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని అంటున్నారు. ఆ ఊరోళ్ళందరూ మాట్లాడుకుంటూ మల్లేష్ అన్న మునుపు కూడా రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం చేసుకున్న బాయిల దగ్గర సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేసుకునే స్టార్టర్ ను అభివృద్ధి చేసిండు. మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ రేట్ల భారం రైతుల మీద పడకుండా ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేసిండని ఆ ఊరోళ్ళందరూ అనబట్టిర్రు. కేవలం ఒక పల్లెటూరులో పుట్టిన పిల్లగాడు అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి ఇట్లాంటి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయమే కదనులా అని అందరు అనుకుంటున్నారు. ఇంతకుముందు నేను సెల్ ఫోన్ తో మోటార్ ఆన్ ఆఫ్ చేయడం జరిగింది, నెట్వర్క్ స్టార్టర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న రేట్లను బట్టి సో నేను ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు జరిగింది. ఈ కిట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఛార్జరు 24 వోల్టేజీ 220 వాట్స్ ఛార్జరు, బ్యాటరీ 24 వోల్టేజీ 25Ah బ్యాటరీ. సో ఒక్కసారి ఛార్జింగ్ కావాలంటే సమయం 3 గంటల నుంచి 4 గంటలు పడుతుంది. దాని ఛార్జర్ వచ్చేసి ఆటో కట్ ఛార్జరు. స్పీడ్ వచ్చేసి 30 నుంచి వెళ్ళి 35 స్పీడ్ వెళ్తుంది. ఒకసారి మనం పైడిల్ చేసి ఎక్సలేటర్ ఇచ్చేస్తే దాని ద్వారా వెళ్ళిపోతుంది, 30 స్పీడ్ పోతుంది. దీనికి వచ్చేసి చాబీ వస్తుంది, తర్వాత కంట్రోలర్ వస్తుంది, తర్వాత హెడ్ లైట్ వస్తుంది, ఎక్సలేటర్ వస్తుంది, పిఎండిసి గేర్ మోటార్ 24 వోల్టేజ్ వస్తుంది, దానికి ప్రీ వీలర్ వస్తుంది, చైన్స్ ప్యాకెట్ అన్ని రకాలు వస్తుంది. దాన్ని ఒకసారి మనం పైడిల్ చేసి ఎక్సలేటర్ ఇస్తే 35 ఒకసారి ఛార్జింగ్ పెడితే 35 కిలోమీటర్ వస్తుంది. మళ్ళీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెడితే మళ్ళీ 35 కిలోమీటర్ వస్తుంది. మా గ్రామానికి చెందినటువంటి సాంబారి మల్లేష్ అనే వ్యక్తి అతి తక్కువ చదువులు చదువుకొని రైతులకు అండగా ఉంటూ గత 15 సంవత్సరాల కిందటనే రైతులకు కష్టాలను చూసి వాళ్ళకు సంబంధించినటువంటి బావిలో నీళ్ళు అయిపోయాక వెంటనే ఇంటి దగ్గర ఉండి ఆ బావి పంపు సెట్ను ఆపి వేసుకోవడం కానీ, లేదా మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండి ఆ పంపు సెట్ను ఆన్ చేసుకునేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేసి రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి సేవలు అందించాడు. ఆయనకి ఎవరైనా నాయకులు కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ కానీ ఆయన ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఇంకెన్నో కొత్త విషయాలను ఆధునీకరిస్తారని భావిస్తున్నాను. సంబారి మల్లేష్ అనే వ్యక్తి ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఎలా తయారు చేసిందో చూడడానికి నేను రావడం జరిగింది. దాన్ని చూసిన బాగానే ఉంది. ఎందుకంటే ఈ రోజులలో పెట్రోల్ ధరలు ఎక్కువ పెరిగే ఈ రోజులలో ఇది కంఫర్ట్గా ఉంటుందని పిల్లలకు కానీ పెద్దలకు కానీ తయారు చేసుకున్నాం. తక్కువ ధరతో ఎక్కువ వెళ్ళడానికి ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 30 కిలోమీటర్లు పోయేంత శక్తి ఉన్న బ్యాటరీలను కానీ అట్లాంటి గూడ్స్ను తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకొచ్చి ఆయన తయారు చేయడం జరిగింది. అయితే ఆయన చదువుకున్న చదువు అనేది తక్కువ అయినప్పటికీ కూడా ఆయన ఈ ఎలక్ట్రానిక్లో మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా మంచిగా తయారు చేసిండు.